ఒక్కసారి ఆ వివరాలు మనం అడిగి తెలుసుకోండి సార్. ఓటు చోటు కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఈరోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దెనెక్కి కూర్చుంటుందో, దేశంలో ఏ విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంస్థ ఈరోజు ఒక్కొక్క ఇంటిలో దాదాపు మేము జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలు అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి, అదేవిధంగా కర్ణాటక అయితే విధంగా అయితే కర్ణాటక సెంట్రల్లో ఒక బూత్ లో ఒకే ఇంటి నెంబర్ మీద 65 ఓట్లు, అదే మహారాష్ట్ర జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకే ఇంటి నెంబర్ మీద ఒకే 75 ఓట్లు, ఈ విధంగా 85 ఓట్లు, ఈ విధంగా అధికారం దుర్వినియోగం చేసినటువంటి ఈరోజు మోడీ ప్రభుత్వం దాదాపుగా 2 సార్లు వచ్చింది, మరలా 3వ సారి కూడా గద్దెనెక్కేయడానికి కారణం కూడా ఇలా అధికారం దుర్వినియోగం చేసుకుని ఇలా వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఆ ఓట్లను ఒకే ఇంటి నెంబర్ పై అదేవిధంగా డబల్ ఓట్లు పెట్టేసి ఒక రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఓటు అదేవిధంగా కర్ణాటకలో ఉంది అదే ఓటు అతని పేరు మీద, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అదేవిధంగా అతని పేరు మీద ఓటు ఉండడం జరిగింది. అంటే అధికార దుర్వినియోగం పాల్పడి ఈరోజు దేశంలో మరలా తిరిగి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన ఈ బీజేపీ ప్రభుత్వానికి మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా వారి యొక్క అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బొమ్మక అజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఇంటింటికి డోర్ అంటే ఓట్ చోరీ ఏ విధంగా మన దేశవ్యాప్తంగా జరిగిందని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ఏ విధంగా వెలికి తీశారో, అదేవిధంగా కూడా దేశంలోనే మన మేడ్చల్ మన మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాబట్టి మన పార్లమెంట్ లో కూడా అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపుగా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే శాసనసభ జరిగిన ఎన్నికల్లో కూడా మొన్న 2023 జరిగిన ఎన్నికల్లో మనకి 7 కాన్స్టిట్యున్సీల్లో చూసుకుంటే కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో లేని ఓట్లు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క దాదాపుగా 3 లక్షల పైచీలకు ఓట్లు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని మేమందరం కూడా సీరియస్ గా అంటే దేశ అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాన్ చిప్పు గారు గాని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జకిర్ శివసేన రెడ్డి గారు వారి ఆదేశానుసారం ఇలా మేడ్చల్ పార్లమెంట్ లో మేము అంటే ప్రతి ఒక్క ఇంటిని గడపను తడుతూ ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఇంటి నెంబర్ పైన ఎన్ని ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని డబల్ ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఓట్లు ఎన్ని, ఇలా పోలింగ్ లో ఎంత ఏ విధంగా పోలింగ్ మేనేజ్మెంట్ చేసి ఇలా బీజేపీ దాదాపుగా రాష్ట్రంలో అధికారంలో లేకుండా కూడా 8 స్థానాల్లో కూడా ఇలా బీజేపీ గెలవడం జరిగింది. అంటే ఇది అధికార దుర్వినియోగం జరిగిందా ఏది అనేది ఇలా మేము ప్రతి ఒక్క విజయనగర కాంగ్రెస్ కార్యకర్త ఒక దేశ రక్షక్ అనే ఒక విధి విధానంతో ఇలా మేము ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క ఇంటిని గడపను దడుతూ ఓటు చోరీని ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, వ్యవసాయదారునికి కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ, ప్రతి ఒక్క మహిళకు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలా ప్రతి ఒక్క గడపకు వెళ్లి ఇలా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీ విధానాన్ని ఓటర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను.